దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైన దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను అని భక్తుడైన దావీదు అంటున్నాడు. నిజమే, దావీదు వలె మనం దేవుని స్తుతించాలి, దావీదు వలె దేవుని మనం కనపరచాలి. ఎందుకు అంటే దావీదు పట్ల ఎన్నో శ్రమలు, శోధనలు, పోరాటాలు వచ్చినప్పుడు దావీదు దేవుని స్తుతించాడు. దావీదుకు వచ్చిన కష్టంను బట్టి దేవుడు పాదాల దగ్గర ప్రార్థించాడు. ఆ కష్టం నుంచి దేవుడు విడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. అలాగే మనము కూడా దావీదు వలె మనం దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. సమయం అనక అసమయం అనక ప్రతి సమయమందు దేవుని స్తుతించాలి. నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని స్తుతించాలి. అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, శోధనలు వస్తాయి. అయినా వాటి అన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. కాబట్టి దావీదు వలె మనం దేవుని స్తుతిద్దాం, దావీదు వలె నమ్మకంగా జీవిద్దాం, దావీదు వలె ప్రార్థిస్తూ, దావీదు వలె విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.